హాయ్ అండి. ఇక్కడ మనకి పఫ్ హ్యాండ్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ మనకి డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఇప్పుడు మనం 4 ఫోల్డింగ్ మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం హ్యాండ్ కొలతతో కట్ చేసుకోవాలి. అది బ్లౌజ్ ఉంది కదా మనకి కొలత బ్లౌజు, ఇక్కడ నుంచి మనకి హ్యాండ్స్కి వచ్చేసి మనం ఇప్పుడు కుట్టబోయే బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చిందండి. ఇక్కడ నేను ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది తీసుకుంటున్నాను స్టిచ్చింగ్ కోసం. ఇలా మనం 1/4 ఇంచు ఖర్చు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు ఎంత ఉందో అనేది ముందుగా కొలుచుకోవాలి. ఇక్కడ నేను ఆది కొలత బ్లౌజ్ తోట డైరెక్ట్ పెడుతున్నానండి. చూడండి, ఇక్కడికి వచ్చింది. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇది సమానంగా ఉందా లేదా అని చూసుకోవాలి. చూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు సంక రౌండ్ ఇక్కడ మనకి ఫిట్టింగ్ ఎక్కడ దాకా ఉందో చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనకి ఈ లైన్ కంటే ఒక 1/2 ఇంచు పైకే వేసుకోవాలండి, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ కోసం ఖర్చు కావాలి కాబట్టిగా ఇక్కడికి ఒక 1/2 ఇంచు మందం పైకే ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ అనేది స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. చూసారు కదా, ఈ విధంగా డ్రాయింగ్ చేసిన తర్వాత మనకి పఫ్ హ్యాండ్ అండి. ఇక్కడ బ్లౌజు హ్యాండ్ వచ్చేసి పఫ్ హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ వచ్చేసి ఇప్పుడు మనకి పఫ్ ఎంత కావాలనేది చూసుకోవాలి. నేనైతే ఇక్కడ 2.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. మీకు పప్పు కొంచెం పెద్దగా బాగా లేచినట్టు కావాలనుకుంటే 3 ఇంచులు 3.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఈ పొడవు వచ్చేసి 2.5, ఈ ఎడల్పు వచ్చేసి కూడా 2.5 దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఈ లైన్కి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మనకి ఈ హ్యాండ్ మనం బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంతవరకే ఈ పొడవు అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఈ పప్పు కోసం అనేది ఈ విధంగా మనం పొడవు అనేది 2.5, ఎడల్పు అనేది 2.5 తీసుకొని ఇలా బాక్స్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ లోతు వచ్చేసి ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ హ్యాండ్ షేప్ అనేది మనకి ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా ఇలా డౌన్ చేసుకుంటూ డ్రా చేసుకోవాలి. ఇది మనకి మామూలు హ్యాండ్ డ్రా అనేది ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని ఇలా కలుపుకుంటూ ఈ లైన్లో ఇలా కలిపేయాలి. పఫ్ హ్యాండ్ చాలా ఈజీ అండి, ఇలా మీరు కూడా నేర్చుకోండి. ఇది పఫ్ హ్యాండ్. షేప్ అనేది ఈ విధంగా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఇంచెస్ ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇక్కడ ఒక 2 ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి సంకకి జాయింట్ పడుతుందండి, జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. దీనికి లోతు తీయాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే ఇది పఫ్ హ్యాండ్ బ్లౌజ్ కాబట్టి లోతు తీయకున్నా పర్వాలేదు. మనకి ఎలాంటి ముడతలు సంకల దగ్గర ముడతలు అనేది రాకుండా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలాగనే కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలండి.
మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కూడా పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటాం కాబట్టిగా ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇది మనకి హ్యాండ్ కటింగ్, పఫ్ హ్యాండ్ కటింగ్ అండి. అంతేనండి, చాలా ఈజీ. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా యూజ్ అవుతుంది వీడియో అనేది.